వెల్కమ్ టు ఆర్సీ న్యూస్. చుట్టూ ఉన్న సమాజంలో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్న మెదక్ సిటిజన్స్ ఫోరం బాధ్యులు, సభ్యుల పనితీరు పట్ల మన రెస్పాన్సిబుల్స్ సిటిజన్స్ సంస్థ వ్యవస్థాపకులు ఆర్సీ న్యూస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు బాధ్యులు, సభ్యులందరికీ కృతజ్ఞతలతో పాటు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నేటి సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు, బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ తర్వాత సాధారణ ఇతర విశ్రాంత ఉద్యోగుల వలె కుటుంబాలకు పరిమితం కాకుండా తమ చుట్టూ సమాజంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి టీంగా ఏర్పడి సంబంధిత శాఖల అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కార దిశగా అడుగులు వేయిస్తూ ఆ క్రమంలో ఎన్నో సమస్యల పరిష్కారానికి, మరికొన్ని సమస్యలు పరిష్కార దిశగా అడుగులు పడడానికి కారణం అవుతూ ఆదర్శంగా నిలుస్తున్న మెదక్ సిటిజన్స్ ఫోరం బాధ్యులు, సభ్యులతో సమావేశమైన మన విష్ణువర్ధన్ రెడ్డి గారు వెలకట్టలేని సేవలందిస్తున్న వారి జీవితాలు సార్థకమే అంటూ సమాజంలో పలు సమస్యలపై వారిని ప్రశ్నించి విద్యావంతులు, అనుభవజ్ఞులైన వారి సందేశాలను సమాజానికి అందించడం, చేరువ చేయడం గురించి చేసిన మా ఈ ప్రయత్నంలో ఈ వీడియో చూసిన వారందరూ చూడని వారికి షేర్ చేసి చూచుటకు కోరాలని, పలు సమస్యలకు వారు సూచించిన మార్గదర్శనం పాటించాలని, సమాజంలో పౌరులందరూ బాధ్యత కలిగి ఉండి సమాజ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ఎవరికి వారు తమకు తోచిన సూచనలు, సలహాలు కామెంట్లో లేదా వీడియో చివరలో అగుపడు మన ఆర్సీ న్యూస్ నెంబర్కు తెలపాలని కోరుతూ మెదక్ సిటిజన్స్ ఫోరమ్స్ బాధ్యులు, సభ్యులకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హలో, నమస్కారం అండి. ఆర్సీ న్యూస్ ప్రేక్షకులకు, తర్వాత మెదక్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక శుభదినం. ఎందుకనంటే మనం ఈరోజు ఉన్నాం మెదక్ జిల్లా కేంద్రమైన మెదక్లో. ఇక్కడ ఏంటంటే విషయము, ఒక 20-30 మంది కలిసి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ మంచి ఒక ఉద్దేశంతో మెదక్ పట్టణ ప్రజలు, మెదక్ పట్టణమే కాకుండా మండలము, నియోజకవర్గము, జిల్లా అంతటా కూడా తమ దృష్టిలోకి వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ఒకరొకరుగా కాకుండా ఒక టీమ్గా ఏర్పడి, సిటిజన్ ఫోరంగా ఏర్పడి వారు ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పి మనకు తెలిసిన క్రమంలో ఒకరోజు వాళ్ళ పరిచయం తప్పకుండా తీసుకోవాలి. తర్వాత మీ అందరికీ, సమాజానికి మా వంతుగా చేర్చాలనే బాధ్యత మేరకు ఈరోజు మనం వారితో కలిసినాం. అయితే ఒకసారి వాళ్ళ పరిచయం మీరు సార్. మీరు? నా పేరు బి కొండలరెడ్డి, నేను రిటైర్డ్ టీచరు, మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఆర్సీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఎన్ భూపాల్ రెడ్డి, నేను మెదక్ సిటిజన్స్ ఫోరం సెక్రటరీగా పనిచేస్తున్నాను. నీటిపారుదల శాఖలో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. అందుకు పూర్వం దాంతో పాటుగా నేను టీఎన్జిఓస్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. ఆర్సీ న్యూస్ వారికి ధన్యవాదాలు. సిటిజన్ ఫోరం నుంచి నేను బాలేశ్వర్ గౌడ్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ను. నేను సిటిజన్ ఫోరంలో ఒక మెంబర్గా వారితో పాటు వాళ్ళ ఆలోచనలతోటి నేను వాళ్ళతోటి ఎంబడి ఉండి కార్యక్రమాలను చేపడుతున్నాను. ఆర్సీ ఛానల్కు నమస్కారాలు, సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ నేను ఎస్ రమేష్ కుమార్, రిటైర్డ్ హెడ్ మాస్టర్, స్వగ్రామం మెదకు. ఈనాటి సిటిజన్ ఫోరంలో మా కొండలరెడ్డి గారు, భూపాలరెడ్డి గారు, ఇతర సభ్యులందరి యొక్క ఆధ్వర్యంలో నేను కూడా ఒక మెంబర్గా సేవ చేసుకుంటూ ఉంటున్నాను. ధన్యవాదాలు. ఆర్సీ ఫోరం నమస్కారం. నా పేరు దశరథం. నేను ఒక టీచర్గా పిఎస్హెచ్ఎంగా పనిచేసి రిటైర్డ్ అయినాను. ఈ సిటిజన్ ఫోరం, మెదక్ సిటిజన్ ఫోరం పేరు మీద స్థాపించడం జరిగింది సమస్యల పరిష్కారం కోసం. దాంట్లో నేను భాగంగా ఒక సభ్యునిగా పాల్గొంటున్నాను. నమస్కారములు. నా పేరు పిడి ఆనందం.
రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్. నేను సిటిజన్ ఫోరం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. వివిధ సమస్యల గురించి సాధ్యమైనంత వరకు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ సిటిజన్ ఫోరం. నమస్కారం అండి, నా పేరు హన్మకొండ దయాసాగర్. నేను మెదక్ సిటిజన్ ఫోరం కార్యవర్గంలో సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, ఆర్సీ న్యూస్ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తుంటున్నాను. నేను మెదక్ సిటిజన్ ఫోరంలో ఒక మెంబర్గా ఉంటున్నాను. నా పేరు డి జీవరత్నం. స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేసి నేను రిటైర్ అవుతుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ భూపాల్ రెడ్డి గారు, మన మెదక్ సిటిజన్ ఫోరం ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది? సార్, మెదక్ సిటిజన్ ఫోరం ఏర్పడడానికి ముందు కొంచెం నేపథ్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే నేను టీఎన్జిఓస్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు సారు టీపీటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. ఆ క్రమంలోనే తెలంగాణ ఎడ్యుకేషన్ అనేది చాలా ఉధృతంగా జరుగుతున్నటువంటి సమయంలో జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమాన్ని మెదక్లో కలిసి నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఒక 3 నెలల నేపథ్యంలోనే ఇద్దరం కూడా రిటైర్ కావడం జరిగింది. అది 2018లో ఇద్దరం కూడా రిటైర్ అయినాము. 2019లో ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో కలిసినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి నేపథ్యము, మేము రిటైర్ అయిన తర్వాత ఉన్న నేపథ్యం చూస్తే చాలా గ్యాప్ ఏర్పడ్డది. ఇక్కడ సమాజంలో చూస్తే అంటే ఏదైనా ప్రశ్నించే నేపథ్యం అనేది లేకుండా పోయింది. ఇది మాకు కావాలని అడిగేటటువంటి వారు కూడా లేకుండా పోయారు. ఆ సందర్భంలో మాట్లాడుకునే సందర్భంలో మనం ఏం చేద్దాం సార్ అని చెప్పి ఒకరికొకరు మేము ప్రశ్నించుకున్నప్పుడు మనం ఇప్పుడు ఒకటి మళ్ళా ఫోరం ఏర్పడదాము అని చెప్పి ప్రతిపాదన కుండలరెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆనందం గారిని కానీ, దర్శకత్వం కానీ, జీవరత్నం గారిని కానీ, బాలేజ్ గవర్నర్, రమేష్ కుమార్, దయాన్ అందరినీ కూడా, ఇంకా చాలా మంది మా మిత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని ఇదే టీఎన్జిఓస్ భవన్ లో కూర్చొని ఈ ఫోరాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అది 2019 ఐ థింక్ మే నెలలో అనుకుంటాను, నేను ఏప్రిల్ ఆర్ మే నెలలో ఫోరం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఇది మనము మెదక్ టౌన్ వరకు పరిమితం చేద్దామా, నియోజకవర్గానికి వెళ్దామా, జిల్లా వరకు వెళ్దామా అనే సంగతి ఆ రోజే నిర్ణయం తీసుకునే దాంట్లో జిల్లా స్థాయిలో కూడా వెళ్దాము అనేటటువంటి విషయాన్ని మేమందరం కూడా అనుకోవడం జరిగేది. ఆ సందర్భంలోనే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి నీటి వనరులను ఎలా వినియోగించుకోవాలి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉండాలనే సంగతి మన కుండలరెడ్డి గారు వివరించడం జరిగింది. అట్లాగే మెదక్ టౌన్ లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ, ఇంకా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకుండా మెదక్ టౌన్ అనేది జిగ్జాగ్ గా ఉండదు. కాబట్టి దీనికి సంబంధించింది కూడా ఒక సర్వే నిర్వహిద్దాము అనేటటువంటి విషయం తీసుకున్నప్పుడు మెదక్ టౌన్ కు సంబంధించినటువంటిది మున్సిపల్ ఎలక్షన్స్ ముంగట ఒక టోటల్ గల్లీ టు గల్లీ ప్రతి రోడ్డు కూడా అందరం కలిసి తిరిగి సర్వే చేసి సర్వే రిపోర్ట్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ మెదక్ సిటిజన్ ఫోరం అనేది ఏర్పడడం జరిగింది. అందులో మేము చేసినటువంటి కృషి మాకు తెలిసినంత వరకు మా శాయశక్తులు మేము చేశాము. కొన్ని బాగానే సక్సెస్ఫుల్ గా మా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, కలెక్టర్ స్థాయి వరకు అధికారులు కానీ అన్ని చూసి వాటిని సాల్వ్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. సరే కొండలరెడ్డి గారు, సిటిజన్ ఫోరం గా గుర్తించిన సమస్యలు మీరు ఆయా సమస్యల పరిష్కారానికి చేసిన కృషిలో భాగంగా పరిష్కారమైన ఏ మేరకు, అంటే పర్సెంటేజ్ 50% పరిష్కారమైనయా, 75 అయినాయా, 25 అయినాయా, ఇంకా మిగతా ఏమైనా కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణంలు ఏమని భావిస్తున్నారు? ఓకే, మిత్రుడు ఇంతకుముందు భూపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా మొదటగా మేము సిటిజన్ ఫోరంగా ప్రధానంగా తీసుకున్నటువంటిది నీటి పారుదలకు సంబంధించినటువంటి అంశం. సుమారుగా ఆ సమయంలో ఈ ఏడుపాయల నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో కుడి ఎడమ కాల్వలకు సిమెంట్ లైనింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం ఉండే. దానికి ఇచ్చినటువంటి లోన్ ఇచ్చినటువంటి జైకా అనేటువంటి జపాన్ సంస్థకు సంబంధించిన డబ్బులు వాపస్ వెళ్తే అవి తిరిగి వచ్చే విధంగా చేసి సిమెంట్ లైనింగ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అని, ఎందుకంటే చివరి ఆయకట్టు వరకు ఈ ఏడుపాయల నుంచి వచ్చేటటువంటి
గన్పూర్ ఆయకట్ట నుంచి వచ్చేటటువంటి నీరు చివరి ఆయకట్టు వరకు వస్తలేదు. సిమెంట్ లైనింగ్ అయితే నా తప్ప పరిష్కారం కాదు అని అనుకొని చేసినాం. ఈ కృషి కోసం మేము ప్రధానంగా అప్పుడు ఎంపికైనటువంటి ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారికి ప్రాతినిధ్యం చేయడం, అట్లనే సీఎం స్థాయిలో కూడా ప్రాతినిధ్యం చేయడం, ఎమ్మెల్సీ గారికి కూడా ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే వాపస్ పోయినటువంటి డబ్బులను మళ్ళీ తెప్పించేసి సిమెంట్ లైనింగ్ చేసి చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించడానికి సంబంధించినటువంటి జరిగింది. ఇది ఒక రకంగా మేము చేసినటువంటి ప్రపోజల్స్లలో 100% సక్సెస్ అయినాం అనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఇంకా ప్రధానంగా రెండవ అంశం ఏంటంటే, సింగూరు ప్రాజెక్టు ద్వారా ఎక్కువగా వాటర్ను హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్కి ఇవ్వడం మూలంగా ఈ గన్పూర్ ప్రాజెక్టుకు వాటరు కేటాయింపులు అనేది నిర్దిష్టంగా లేనటువంటి క్రమంలోనే అప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రాణహిత చేవెళ్లలో భాగంగా కొండపోచమ్మ, అంటే ఆనాడు పాములపర్తి ప్రాజెక్ట్ అనే పేరు మీద పిలిచేవాళ్ళు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అది కొండపోచమ్మగా మారింది. కనుక మాకున్నటువంటి అవగాహన మేరకు భూపాల్ రెడ్డి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఇంకొక ఇంజనీరు చాందీరామ్ అని మిత్రుడు, ఇలా సహకారంతో దాని మీద కూడా మేము ఆ రోజుల్లో ఈఎన్సీకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అది ప్రధానంగా కొండపోచమ్మ నుంచి కొద్ది దూరం మాత్రమే పంప్ చేస్తే గ్రావిటీ ద్వారా హల్దీ ప్రాజెక్టు స్టార్ట్ అంటే హల్దీ రివర్ స్టార్ట్ అయ్యేటటువంటి దగ్గరికి వెళ్ళి నీరు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా మేము దాన్ని కోరినాం. అయితే 2-3 years తర్వాత ఆ వాటర్ కూడా హల్దీలకు కొండపోచమ్మ ద్వారా వచ్చింది. కనుక మాకు ప్రస్తుతానికి సింగూరు ప్రాజెక్టు నుంచి వాటర్ బయటకు వెళ్ళినా ఈ కొండపోచమ్మ నుంచి మెదక్ నుంచి సర్దెన వరకు ఉన్నటువంటి గ్రామాలకు ఇరిగేషన్ వాటర్ ఇచ్చేటటువంటి సౌకర్యాన్ని మాత్రం మేము చేయగలిగినాం అనే విషయం చెప్పొచ్చు. దీంతో పాటు మేము ఒక ఇరిగేషన్ అనే కాదు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా మేము రెగ్యులర్గా ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళు అనేటువంటి విషయం లేకుండా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీకి, కలెక్టర్కు, వివిధ డిపార్ట్మెంట్ల హెడ్స్కు రిప్రజెంటేషన్ ఇస్తూ వచ్చినాం. కొన్ని విషయాలలో ఎంత పర్సంటేజ్ అనేది క్లారిటీగా మనం చెప్పడానికి లేదు, కానీ చాలా విషయాలు మనం నోటిఫై చేసి చేయడం మూలంగా ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి సహజంగా ఎవరు లేవనెత్తినటువంటి అంశాలనే మేము ప్రధానంగా ఈ ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రాతినిధ్యం చేసి చేయడం మూలంగా కొంత మేరకు మేము సక్సెస్ అయినామని అనుకుంటున్నాం. కనుక కొన్ని సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణాలలో బడ్జెట్కు సంబంధించిన విషయాలు ఉంటాయి. రెండోది ఆ ప్రజాప్రతినిధులు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనే విషయం కూడా ఉంటుంది. కనుక మా దృష్టిలో లేదా ప్రజల దృష్టిలో ప్రాముఖ్యత ఉన్న అంశాలుగా ఉండొచ్చు, కానీ ప్రజాప్రతినిధుల దృష్టిలో అది ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలుగా కనబడకపోవచ్చు. దానికన్నా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే, మెదక్ హెడ్ క్వార్టర్గానే స్టేడియం, ఇందిరాగాంధీ స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో అథ్లెటిక్ అకాడమీ కూడా ఒకటి రన్ అవుతుండే. ఈ అథ్లెటిక్స్ కోసము సెంట్రల్ గవర్నమెంట్ సింథటిక్ ట్రాక్ను శాంక్షన్ చేయించింది. చేస్తే అధికారుల నిర్లక్ష్యం మూలంగా అది పని నత్తనడకన నడుస్తున్నటువంటి క్రమంలో ఆ రోజుల్లో ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ప్రాతినిధ్యం చేయడం మూలంగా ఆ పనిని స్పీడప్ చేసి సింథటిక్ ట్రాక్ ఇవాళ కంప్లీట్ చేసుకునేటట్టు చేశాం. సింథటిక్ ట్రాక్ కంప్లీట్ కావడం మూలంగా మొన్న పోయినటువంటి కానిస్టేబుల్, ఎస్ఐలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలు లేదా జిల్లాల నుంచి కూడా కొంతమంది అభ్యర్థులు మెదక్లో హెడ్ క్వార్టర్గా ఉండి ఇక్కడ ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయినటువంటి విషయంగా ఉంది. ఇదే కాకుండా ఈ రోజు నాడు కూడా నిజామాబాద్ జిల్లా నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఒక 40 మంది శిక్షణ కోసం ప్రధానంగా హన్మకొండలో జరిగేటటువంటి మిలిటరీ శిక్షణకు ఎంపిక కాబడేటటువంటి అభ్యర్థులు ఇక్కడ శిక్షణ పొందుతూ ఉన్నారు, 40 మంది వరకు. కనుక ఇవాళ ఆ అథ్లెటిక్ అకాడమీ రాకపోయినప్పటికీ సింథటిక్ ట్రాక్ చేయడం మూలంగా స్పోర్ట్స్కు సంబంధించినటువంటి వాళ్ళకు, అథ్లెటిక్ సంబంధించినటువంటి దాంట్లో లేదా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలు, మిలిటరీలా సెలెక్ట్ కావడానికి
దోహదపడుతుంది. ఇది మేము సాధించినటువంటి దాంట్లో ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. బాలేష్ గారు, సమాజంలో గొడవలు లేని కుటుంబాలు ఉండాలి. చూస్తున్నాం, రోజు పేపర్ ఇస్తే వాట్సాప్ ఇప్పగానే ఆత్మహత్యలు, అవి ఎంత బాధాకరమైతే చాలా షేమ్ఫుల్ అనిపిస్తుంది మాకైతే. అందరికి కూడా, మాకే కాదు, నీకు కూడా అనిపిస్తుంది. అది లేని సమాజం, గొడవలు లేని కుటుంబాలు ఉండాలి, ఆత్మహత్యలు లేని సమాజం కావాలి అంటే మీరు జీవితాన్ని ఇందాక సాధించుకొచ్చారు. మీరు తోచిన సూచనలు, సలహాలు, సమస్యలు, వాటి కారణం ఏంది కావచ్చు, దానికి ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది మీకు తోచింది. ఈ రోజులలో ఏమైపోతుందంటే యువత కూడా ఈ ఫోను వాడకం వల్ల, మద్యం వల్ల, ఇంట్లో పేరెంట్స్ యొక్క అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళు కూడా విద్యావేత్తలు కాకుండా ఉండడం వల్ల కూడా ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్న విషయాలే కానీ వాటిని వాళ్ళు మానసికంగా ఎదుగుదల లేక ఇటువంటి వాటికి పాల్పడి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. నిన్ననే మా గ్రామంలో చిన్న విషయాలే, కుటుంబ విషయంలో తల్లిదండ్రులు, పేరెంట్స్ కొట్లాడడం వల్ల ఆ చిన్న పిల్లవాడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయంలో కూడా ఆర్థికంగా కూడా వాళ్ళు బాగా లేక దాని వశం వల్ల కూడా ఆ పిల్లవాడు హంగ్ చేసుకోవడం జరిగింది. ఇట్లా ఈ విధంగా సమాజాన్ని మనము ఇంకొకటి ఏంటంటే మనకు రైతు ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యలో కూడా. అన్ని అవగాహన లేకుండా, వాళ్ళకు సరైనటువంటి అవగాహన లేకుండా, ఇటువంటి జరగకుండా ఉండాలంటే మనం అటు పాఠశాలల్లో కానీ, కళాశాలల్లో కానీ, డిగ్రీ కళాశాలల్లో కానీ, అటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు వాళ్ళకు ఈ యువత ఈ విధంగా కాకుండా ఉండడానికి వాళ్ళకు ఒక అవగాహన తరగతులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అట్లాగే గ్రామాలలో కూడా ఈ రైతు ఆత్మహత్యలే కానీ, ఇంకా చిన్న కలహాలలో కానీ, కుటుంబ కలహాలే కానీ, భార్యాభర్తల మధ్యలో ఇటువంటి జరగడం వల్ల వారికి కూడా ఒక్కొక్క గ్రామంలో ఇటువంటి జరిగేటువంటి విషయాల్లో వాళ్ళకు ప్రభుత్వమే కానీ, ఇప్పుడు మా తరఫు నుంచి కానీ ఒక్కొక్క విలేజ్కి పోయి ఇటువంటి కార్యక్రమాలలో ఇట్లా జరగకుండా ఉండడానికి వాళ్ళకి అవగాహన తరగతులు ఏర్పాటు చేస్తే బాగుంటుందేమని నా యొక్క సూచన. ఆనందం గారు, మీరు పీఈడీగా డిగ్రీ కళాశాలలో చేసి రిటైర్ అయినారని చెప్పి, అంటే జాతి సమాజ నిర్మాణంలో ఎవరైతే పౌరులను తయారవుతారో డిగ్రీ కాలేజ్, దాంట్లో మీరు కీలక భూమిక పోషించి రిటైర్ అయ్యారు. అయితే మీరు ఈ శారీరక మానసిక ఆరోగ్యాలకు, వికాసాలకు మీరు సూచించే సూచనలు, మీరు గమనించిన వాటిని ఓవర్కమ్ చేసి వాళ్ళంతా బలవర్ధకంగా కావాలనేది ఏ రకంగా? గత కాలం ఇప్పటికి పోల్చి చూస్తే చాలా వ్యత్యాసం కనబడుతున్నాయి. గత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇప్పుడున్న పరిస్థితులు చాలా వ్యత్యాసం ఉన్నది. గత కాలంలో గ్రీనరీ ఉండే, అంటే పొల్యూషన్ లేకుండా ఉండే పరిస్థితులు ఆ రోజులలో ఉండే. అదేవిధంగా ఫుడ్ అడాల్ట్రేషన్ అనేది లేకుండే. మేము చిన్నప్పుడు చూసినట్టయితే మా తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ ఆ రోజులల్లో మంచి ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఆక్సిజన్ అందించేటువంటి గాలి, స్వచ్ఛమైన గాలి ఉండేది. రాను రాను చెట్లని తీసేస్తూ డెవలప్మెంట్ అనే పేరుతో ఉన్న గ్రీనరీ అంతా బడగొట్టి ఆక్సిజన్ రాకుండా ఇబ్బంది అయిపోయింది. అయితే ఇంకో విషయానికి వచ్చేస్తే ఫుడ్ అడాల్ట్రేషన్ ఆ రోజులల్లో అసలు అడాల్ట్రేషన్ అంటే ఏందో తెలియదు. పెస్టిసైడ్ వాడకపోదురు, నేచురల్ ఉన్నటువంటి వస్తువులనే వాడతారు, ఎరువు కానీ. ఆ విధంగా వాళ్ళు మంచి ఫుడ్ తీసుకొని, అయితే ప్రతి
దాంట్లో కూడా ఫుడ్ అడాల్ట్రేషన్ ఉన్నది. ఒకటి పంట పండిస్తే అది దానికి కూడా ఏంటి పెస్టిసైడ్ వాడు పంట పండిస్తున్నారు, అది అనారోగ్యానికి కారణం. రెండవది ఇక్కడ పట్టణంలో చూసినట్టయితే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది, ఆరోగ్యపరంగా క్షీణిస్తున్నారు. ఇంకో విషయానికి వస్తే ఆ రోజులల్లా వ్యాధులు అనేది చాలా తక్కువ వస్తుండే, మరి క్యాన్సర్లు అనేది కూడా ఎక్కడో ఒక స్థలంలో ఉంటుండే. అది కాకుండా ఇప్పుడు ఎక్కడ చూడు క్యాన్సర్, ఎక్కడ చూడు హెల్త్ పరంగా బాగుపడకుండా ఇల్ హెల్త్ కావడం జరుగుతున్నది. ఇవన్నీ కారణం ఏంటి అని అంటే, ఒకటి గ్రీనరీ లేకుండా, ఫారెస్ట్ లో కూడా తీసేసి గ్రీనరీ లేకుండా చేస్తున్నారు. రెండవది పొల్యూషన్, మూడవది ఫుడ్ అడాల్ట్రేషన్. ఇక యూత్ కార్కి వచ్చినట్టయితే వాళ్ళు ఇప్పుడు నేను నిన్న ఒక 96 ఏళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు అక్కడికి వెళ్తే 96 ఏళ్ళు అంటే ఆ రోజులలో లైఫ్ స్పాన్ అంటే 90 ఏళ్ళు 100 ఏళ్ళు వరకు వాళ్ళు కాన్ఫిడెన్స్ లో ఉండేది. ఈ రోజులలో 60 కూడా వచ్చినా కానీ, ఈ 35 లో వచ్చినా కానీ హార్ట్ అటాక్లు, డిసీజులు, ఇల్ హెల్త్ గా ఉండి హాస్పిటలైజ్డ్ జరుగుతున్నది. ఇవన్నిటి కారణం ఫుడ్ అడాల్ట్రేషన్. రెండవది యూత్ గురించి చూసినట్టయితే, ఆ రోజులలో మేము చిన్నగా ఉన్నప్పుడు హెల్త్ పరంగా ఎక్సర్సైజ్ చేసి క్రమశిక్షణ దాంతో తల్లిదండ్రులు చెప్పిన మాట తల్లిదండ్రులకు భయపడుకుంటూ సేమ్ టైంలో చదువుకుంటూ మరి మా ఆరోగ్యం కొరకు మేము ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. మరి మాకు ఫుడ్ కూడా అడాల్ట్రేషన్ లేకుండా దొరికేది, పాలు దొరికేది, కూరగాయలు దొరికేది, పెస్టిసైడ్ లేకుండా రైస్ దొరికేది. ఇప్పుడు పిల్లలకు అవగాహన లేదు, ఎక్సర్సైజ్ చేసే అవగాహన లేదు, ఎవ్వరు కూడా ఎక్సర్సైజ్ చేస్తలేరు, ఎవరు కూడా తన ఆరోగ్యపరంగా ఆలోచన చేస్తలేరు. కాకపోతే వాళ్ళు వేరే నెగటివ్ ఆలోచనతోటి, వేరే ఆలోచనలతోటి అలవాట్లు అనేది తప్పుదారిన పోతున్నాయి. అదేంటి అని అంటే గంజాయి, సిగరెట్లు, మళ్ళా ఏదైనా వివిధ రకాలుగా వాళ్ళు తప్పుదారిన వెళ్ళి తన ఆరోగ్యాలు దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు. అయితే ఈ విధంగా సొసైటీలో యూత్ వాళ్ళ యొక్క భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నారు. సమాజంలో పెద్దవాళ్ళకు కూడా లైఫ్ సెక్యూరిటీ, లైఫ్ స్పాన్ గ్యారంటీ లేకుండా పోయింది. ఇది మేము గత కాలంలో నేను చేసినటువంటిది ఏంటి అని అంటే, కాలేజీలో ఉన్నప్పుడు ఒక పిల్లలకు అవగాహన తీసుకురావాలని మల్టీ జిమ్ అనేది తీసుకొచ్చిన. అది ఎక్సర్సైజ్ చేసుకుంటారు, ఆరోగ్యపరంగా ఫిజికల్ గా డెవలప్మెంట్ అవుతారు. ఫిజికల్ గా డెవలప్మెంట్ అనే పిల్లలే లేకుండా పోయారు ఈ రోజులలో. అయితే దాని గురించి ఆలోచన చేసి ఒక మల్టీ జిమ్ తీసుకొచ్చిన. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ పెట్టి మరి ఒక పల్లెటూర్లకు తీసుకెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను అర్థం చేసుకొని మరి ఆ విధంగా పిల్లలు బాగుపడతారనే ఆలోచనతో అటువంటి చేయడం జరిగింది. ఇవి ఇప్పటికైనా కానీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయాలి, గ్రీనరీ డెవలప్మెంట్ చేయాలి. అడాల్ట్రేషన్ లేకుండా చేసినట్టయితే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. సంతోషం, కృతజ్ఞతలు. రమేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ఉంది రాష్ట్రంలో, జిల్లాల అంతటా కూడా. ఏది సర్పంచ్, ఎంపీటీసీలు, సరే ఆ కోర్టు అప్పులు నోటిఫికేషన్ అదంతా వ్యవస్థ నడుస్తుంది, అది ఏం జరుగుతుందో జరగని. అని ఈ ఎన్నికల వాతావరణంలో ఈ పరిస్థితులను బట్టి మీరు సరే ఎన్నికలు ఒక 4 రోజులు వెనుక ముందు అయితే అవుతుండొచ్చు. ఈ సందర్భంగా మనం ప్రజలకు కానీ ఓటర్లు ఎవరైతే పోటీ చేస్తారో ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, జెడ్పీటీసీలుగా, ఆ పోటీ చేసేవారికి కానీ ఇటు ఓటర్లకు కానీ మీరు మీకు మీ అనుభవంతో కూడిన సూచనలు, సలహాలు ఏమైనా చెప్పగలుగుతారా? ప్రజాస్వామ్యం అనేది ఓటర్కి ఒక వెన్నెముక లాంటిది సార్. ఆ ప్రజాస్వామ్యాన్ని మనం కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ గారు చెప్పినట్టు
ఫర్ ద పీపుల్ అండ్ ద పీపుల్ ఫర్ ద బై ద పీపుల్ అన్నట్టు దాని నినాదాన్ని ప్రజలకి అర్థం కాలేక చైతన్యం లేకపోవడం వల్ల ప్రజలు సరైన ఓటును వేయడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. దానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా మనం ఇదివరకు మాట అన్నాం, అవినీతి పరులు ఎవరు అనే విషయాన్ని ఒక ప్రస్తావన వచ్చినప్పుడు అవినీతి పరులు చేసేవారు ఎవరు అంటే మొట్టమొదటిగా ప్రజాస్వామ్య విధానాన్ని యొక్క నిర్వచనం తెలుసుకున్నవాడు అవినీతి పరుడు కాడని చెప్పడంలో నాకు మొత్తం ఉన్న విషయాన్ని. మరి అవినీతి ఎవరు చేస్తుందనే విషయానికి వచ్చినప్పుడు ఇందులో ఇద్దరు బాధ్యులే, ఓటర్స్ ప్లస్ రాజకీయ నాయకులు. అవినీతిని చేసే వాళ్ళు ఇద్దరి మధ్య ఉన్న కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే అవినీతి జరుగుతుంది. అవినీతి ఎలా వస్తుందంటే మానసిక విధానంలో మనసు స్వచ్ఛత ఉన్నప్పుడు అవినీతి అనేది జరగదు. ఈ స్వచ్ఛతను అనేది నిర్వీర్యం చేస్తున్న వ్యవస్థ ఎవరు అంటే మొదటి స్థానము రాజకీయ నాయకులు. వారి స్వార్థ రాజకీయ వ్యవస్థకు ఓటర్స్ ను బలహీనపరిచి వారిని సమాజాన్ని పూర్తిగా ఈనాటి పరిస్థితి దాపరించిందనే విషయాన్ని నా మనసా వాచా కర్మగా తెలియజేసుకుంటాను. మొదటిగా చైతన్యం అనేది ప్రజాస్వామ్యం యొక్క విధానాల యొక్క విలువలు, నైతిక విలువలు, రాజకీయ యొక్క ఆర్థిక సామాజిక వ్యవస్థ యొక్క విధానాలు ప్రజల్లో గ్రామ జిల్లా స్థాయిలో ఎప్పుడైతే విద్యావంతులు మా లాంటి విద్యావంతులు తీసుకుపోయినప్పుడు వారికి ఓటు ఏమిటి, ఓటు విలువ ఏమిటి అనే విషయాన్ని వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు అప్పుడు చైతన్యమై ఎవరిని ఎన్నుకోవాలా, ఎవరిని ఎన్నుకుంటే సమాజం బాగుపడుతుందనే విషయాన్ని వాళ్ళు అవలోకనం చేసుకొని సామాజిక స్ఫూర్తితోటి రాజకీయ వ్యవస్థను బాగుపరచడానికి వాళ్ళ యొక్క స్థాయి. అదే విధముగా రాజకీయ నాయకులు ఈ రోజున ప్రజాస్వామ్య రాజకీయ నాయకులు ఎవరు అంటే మీకు తెలుసు, మాకు తెలుసు, సమాజానికి తెలుసు. ఎక్కువ మట్టుకు వారి యొక్క ఆస్తులను కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రజలను మోసపూరితమైన హామీలు ఇచ్చుకుంటూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న విద్యావంతులే రాజకీయ నాయకులు. ఈ రోజు నాయకుల యొక్క వాళ్ళ విద్యా అర్హతలు కానీ, వాళ్ళ సామాజిక అర్హతలు కానీ, వాళ్ళ సాంఘిక అర్హతలు కానీ చూసినట్టయితే వాళ్ళు దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో కానీ దేశంలో కానీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది. వ్యవస్థ అంటే రాజకీయ చైతన్యము. ఈ రాజకీయ చైతన్యం ప్రజల్లో ఉండినప్పుడు రాజకీయ నాయకులు కూడా రాలేదు. కాబట్టి రాజకీయ నాయకులు చైతన్యం ఉన్నా, ప్రజలకు చైతన్యం ఉన్నా, మధ్యలో ఉన్నవారు ఎవరంటే విద్యావంతులు. ఈ విద్యావంతులు సరైన విధంగా గ్రామ ప్రాంతాలకు వెళ్ళి మేము చెప్పినా మా మీద ఒక విధమైన అభండాలు వేసుకుంటూ, మా మీద ఒక సాంఘిక విధమైన మా మీద ఒత్తిడులు తీసుకొచ్చి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యము పరోక్ష ప్రజాస్వామ్యము, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. మరి పరోక్షంగా చూసినట్టయితే ఏమిది, ప్రత్యక్షంగా చూసినట్టయితే ఏమిటి అనే విషయాన్ని మొట్టమొదటిగా తెలుసుకునే వాళ్ళు రాజకీయ నాయకులు. రాజకీయం అన్నప్పుడు ఆ రాజకీయం నేటి ప్రజాస్వామ్యంలో విధానాల్లో చెప్పాలంటే క్రూరమైన రాజకీయ వ్యవస్థ, దాడులు, సాంఘిక పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక విషయాల్లో పూర్తిగా సమాజాన్ని ఒక నిర్వీర్యం చేసిన స్థితి తీసుకువస్తున్న విషయాన్ని మేము గుర్తిస్తున్నాం. మరి ఈనాటి మా మెదక్ పట్టణంలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా మాకు సరియైన విధమైన విలువలు లేకుండా విద్యావంతునికి, ఓ చదువుకున్న వ్యక్తికి విలువ అనేది లేదు. విలువ లేకపోవడం కారణం ఏంటి? విద్యా వ్యవస్థ నుంచి, ప్రాథమిక విద్యా వ్యవస్థ నుంచి కాలేజీ వ్యవస్థ వరకు రాజకీయమే. ఏ దేశమైనా బాగుపడాలంటే విద్యా వ్యవస్థను, తర్వాత వైద్య వ్యవస్థను, ఈ రెండు వ్యవస్థలు బాగుపడ్డప్పుడే రాజకీయముగా విలువలతో కూడిన రాజకీయం ఉంటుందని నేను తెలియజేస్తూ ముగిస్తున్నా. నమస్కారాలు. సంతోషం, కృతజ్ఞతలు రమేష్ గారు. జీవరత్నం గారు నమస్కారం. మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్, ఏదైతే పదవి విరమణ పొందిన ఉద్యోగులు, వారికి మీరు ఇచ్చేసి కూర్చొని. పదవీ విరమణ అనేటటువంటిది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి పదవీ విరమణ ఉంటుంది, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా పదవీ విరమణ ఉంటుంది. ఈ విధంగా మనం పనిచేసే రంగాలను చూసుకున్నప్పుడు వ్యవస్థీకృత రంగము, అవ్యవస్థీకృత రంగం అని కూడా ఉంటాయి. అవ్యవస్థీకృత రంగంలో వాళ్ళకి ఏంటిదని అంటే వాళ్ళు పని చేయగలిగినటువంటి పరిస్థితి ఉన్నంత దాకా కూడా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు.
ఈ వ్యవస్థీకృత రంగంలో మాత్రము ఒక టైం లిమిట్ అనేటటువంటి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలకు రిటైర్మెంట్ కావాలి. కొన్ని రాష్ట్రాలలో మనం గమనించుకున్నప్పుడు, మన రాష్ట్రంలో కూడా గమనించినప్పుడు గతంలో 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉండేది. తర్వాత 65 సంవత్సరాలకు కొంతమంది రిటైర్ అవుతున్నారు, 61కి రిటైర్ అవుతున్నారు, 62 కొన్ని రంగాలలో అయితే 65 సంవత్సరాల్లో కూడా రిటైర్మెంట్ అనేటటువంటి ఉంటుంది. ఈ రిటైర్మెంట్ అనేటటువంటి ముందే మనకు తెలుస్తుంది. అయితే ఆ రిటైర్మెంట్ కు మనం ముందుగానే మానసికంగా సంసిద్ధులం కావాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఎందుకంటే తాను పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో నుండి ఒకేసారి రిటైర్మెంట్ పొందిన తర్వాత ఏం చేయాలో ఏం చేయకూడదు అనేటటువంటి ఒక సుశిస్తమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికంటూ మనం ముందుగానే ఒక ప్రణాళికను మనం ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఆర్థిక విషయాలను మనం గమనించినప్పుడు రిటైర్మెంట్ తర్వాత తమకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమేమిటి, ఆ బెనిఫిట్స్ తో ఏమేమి చేయాలి అనేటటువంటి దాని విషయంలోనే చాలా మంది ఆలోచిస్తూ ఉంటాం. ఆ బెనిఫిట్స్ ను పిల్లలకు ఏ విధంగా పంపకాలు చేయాలి, ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చిన తర్వాత తమ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కూడా తెలియకుండా చాలా మంది అనేక రకాలైనటువంటి బలహీనతల్లోకి వెళ్ళిపోవడము, అనారోగ్య సమస్యల్లోకి వెళ్ళిపోవడము, కుటుంబంలో వాళ్ళు నిరాధారణకు గురయ్యేటటువంటి పరిస్థితులను కూడా మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి మనము రిటైర్ అయినటువంటి వారికి తెలియజేసేది ఏంటంటే, మనం ఇంతవరకు పనిచేస్తున్నప్పుడు మనం ఏ విధంగా అయితే యాక్టివ్గా ఉండి అన్ని విషయాల్లో మనం పార్టిసిపేట్ చేసినామో, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనకంటూ ఒక రంగాన్ని మనకు అనుభవం ఉన్నటువంటి రంగాలను మనం ఎన్నిక చేసుకోవాలి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో మన వంతు సహకారాన్ని అందించడానికి మనం సమయాన్ని దానికి కేటాయించాలి. మనకు ఒక దినచర్య అనేటటువంటిది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ దినచర్య ప్రకారంగా ప్రతిరోజు ఉదయంలోనే, అంటే డ్యూటీ చేస్తున్నటువంటి క్రమంలో ఏ విధంగా అయితే మనం మేల్కొనేటటువంటి వాళ్ళము, అదే విధంగా ఉదయకాలంలోనే మనం మేల్కోవడము, కొంతసేపు వ్యాయామం చేయడము, ఆ విధంగా కొంతసేపు పిల్లలతో గడపడము, తర్వాత కుటుంబంతో గడపడము, కొంత సమయాన్ని మనం సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించడం. మనం ఇదివరకు పనిచేస్తున్నటువంటి ఏ రంగంలో అయితే మనం పనిచేసామో ఆ సంస్థలతో సత్సంబంధాలను కలిగి ఉండి ఆ సంస్థలలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను వాళ్ళ ఒకవేళ ఏదైనా మనల్ని సలహాలను సూచనలు అడిగినప్పుడు మనం వాటిని అందిస్తూ ఉండాలి. అదేవిధంగా సమాజంలో ఏదైనా ఒక ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్ ను టేకప్ చేయడానికి మనం ముందుగా ఉండడానికి కొంత మనం సమయాన్ని కూడా కేటాయించుకోవాలి. ఏదో ఒక వ్యాపకాన్ని మనం కలిగించుకున్నప్పుడు మనం మెదడు చురుకుగా పనిచేస్తుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము, మనకంటూ కొంత డబ్బును కూడా కొంత మన యొక్క, ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. మన పిల్లలకు రావచ్చు, మన భార్యకు రావచ్చు, భర్తకు రావచ్చు. అలాంటి పరిస్థితులలో మనల్ని ఇంకెవరో చూస్తారంటే ఎవరో చూడరు. అప్పుడు మనకు మనమే చూసుకోవాలి. మనము తరచుగా డాక్టర్లతో చెకప్లు చేయించుకుంటూ ఉండాలి. ఎలాంటి విషయాల్లో కూడా మన బలహీనతలను బయట పెట్టుకోకుండా, నేను నిత్యంగా యువకునిలాగానే ఉన్నాను, నేను పనిచేస్తున్నటువంటి క్రమంలో నేను ఎలాగైతే శక్తిగా కలిగి ఉన్నానో, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, నా ఆలోచన విధానం ఏందో ఉందో అదే విధంగానే నేను కంటిన్యూషన్ కావాలి అనేటటువంటి విధంగానే మనం ఆలోచిస్తూ ఉంటే రిటైర్మెంట్ జీవితం కూడా మనకు పదవిలో ఉన్నప్పుడు మనం ఎలాగా ఉంటామో రిటైర్మెంట్ తర్వాత కూడా అలాగే ఉంటామని చెప్పేసి నా యొక్క భావన. సంతోషం. దశరథం గారు నమస్కారం. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటే ఇప్పుడు 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధాప్యంలో వచ్చినటువంటి వారికి మీకు తోచిన సలహాలు? ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము, సీనియర్ సిటిజన్స్ చాలా వరకు ఎక్కువ మటుకు నిరాదరణకే గురవుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులైన కుమారులు కానీ కుమార్తెల ద్వారా కానీ అనేక రకాలుగా వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కొందరికి అవగాహన లేక లేదా ప్రేమభావంతో వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇంకా మాకెందుకు అంతా అయిపోయిందిలే అని వాళ్ళ ఆస్తిపాస్తులని పనిచేసి ఇంకా వాళ్ళకంటే ఎక్కువైంది మమ్మల్ని చూసేది వాళ్ళే కదా అని వాళ్ళకి ఇచ్చేసి ఉంటే వాళ్ళు మాత్రం కొంతమంది బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులను. ఈ ఆస్తిపాస్తులు చేతికి రాగానే అసలు వాళ్ళని చూడకుండా ఎవరంతలా వాళ్ళు దూరంలో ఉండిపోయి చాలా అవస్థలకు గురి చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్. వాళ్ళకు అవగాహన లేక కొందరికి ప్రభుత్వం చట్టం తెచ్చింది కానీ వాళ్ళకి తెలియదు.
తెలిసినా కానీ ఈ మధ్యలో మనం చాలా మంది, మీకు అందరికీ తెలిసిన విషయమే, చాలా చూస్తూనే ఉన్నాం, వాట్సాప్లలో పేపర్లలో వస్తూనే ఉన్నాయి. ఈ మనకేంటంటే ఎలాంటి తల్లిదండ్రులను వాళ్ళ కుమారులు కుటుంబ సభ్యులు ఎవరు కూడా సరిగా చూడని సమయంలో మనకు ప్రభుత్వం తరఫున లోకల్గా ఉన్నటువంటి ఆర్డీఓ గారికి అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా మనము పరిష్కారం అయ్యే విధంగా ఆలోచించవచ్చు. అట్లా కాదంటే కూడా కోర్టు ద్వారా కూడా మనకు అవకాశం, వాళ్ళు పరిష్కరించి వాళ్ళని పిలిపించి కాంప్రమైజ్ చేసి వాళ్ళు మంచిగా చూసుకునే విధానం ఉన్నది, వాళ్ళు నచ్చ చెప్తున్నారు. కానీ మేము ఈ మధ్యలో చూస్తున్నాం 2-3 సార్లు అట్లా కూడా ఆ పరిష్కారాలు కాని సమస్యలు ఉన్నాయి. ఆర్డీఓ లెవెల్లో కానీ కోర్టు లెవెల్లో కూడా పోయి పరిష్కరించలేని పరిస్థితి, వాళ్ళు గొడవ ఏడుస్తున్నారు. రీసెంట్లీ మా దగ్గరికి కూడా, మా సంఘంలో ఒక వ్యక్తి వచ్చి ఆయన బాధలని చెప్పుకుంటూ ఏడుస్తూ, నిన్న నేను చెప్పిన, నువ్వు ఎంత, ఆయన 69 ఏళ్ళు ఉన్నాడు, నువ్వు ఇక్కడికంటే మన సంఘం కంటే కూడా నువ్వు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళు, ఒక అప్లికేషన్ రాసి లేదా మేము రాసిస్తాము, పోయి నీ సమస్య చెప్పుకుంటే వాళ్ళు మీ కుమారులను నిన్ను పిలిపిస్తారు, పరిష్కరిస్తారు. అంటే లేదు నాకు అక్కడ పోయే నాకు వీలు కాదు, నేను పోను, ముందు మీరే చేయండి, మీ తర్వాతనే అక్కడికి పోతా అని. అట్లా తెలియక, కొంత అవగాహన లేక, తెలిసినా కానీ వినని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే అవగాహన కలిగించడానికి మన యూత్ను కానీ, లేదా ఇప్పుడు కాలేజీలలో స్కూళ్ళల్లో కూడా వాళ్ళకు కొంత, వాళ్ళ పిల్లలకు ఫ్యూచర్లో మీ తల్లిదండ్రులను ఇట్లా చూసుకోవాలి, అట్లా చూసుకోవాలని, మంచిగా చూసుకోవాలని ఒక అవగాహన కల్పిస్తే బాగుంటుంది అని నేను కోరుతున్నాను. సంతోషం, కృతజ్ఞతలు. సిటిజన్ ఫోరంలో సిటిజన్ ఫోరం సభ్యులు యువకులు దయాసాగర్ గారు, మీరు ఒకసారి విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు మీరు ఇవ్వగలిగిన సందేశం. సార్ నమస్తే అండి, నా పేరు దయాసాగర్. మొదటిగా ఇది సీనియర్ సిటిజన్ ఫోరం కాదండి, ఇది మెదక్ సిటిజన్ ఫోరం అని తెలుసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే దీంట్లో కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రమే కాదు, యువకులు కూడా ఉన్నారని గ్రహించాలి. ఓకే, థ్యాంక్ యూ. అయితే మొదటిగా మన విద్యార్థి దశ అనేది మనకు దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలోనే మలుచుకుంటుందనే విషయాన్ని మనకు గత పెద్దలందరూ కూడా మనం చెప్పడం జరిగింది. అదే విధంగా మనము చూస్తుంటే ఆ విద్యార్థులే రేపటి తరాల భవిష్యత్తును మార్చే రాజకీయ నాయకులుగా, విద్యావేత్తలుగా, విద్యావంతులుగా ఎంతో వర్ధిల్లుతూ మరి దేశాన్ని, రాష్ట్రాన్ని ఈరోజు ఈ విధంగా అభివృద్ధిలో ఉంచుతున్నారంటే అది మొదటిగా విద్యార్థి దశలోనే సాధ్యపడుతుంది. కాబట్టి ఈ రోజుట్లో ఉన్నటువంటి విద్యార్థులు గత విద్యతో చూసుకుంటే గనక ఇంగ్లీష్ పోకడక్ అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. సరే, మన మాతృభాష తెలుగు అయినప్పటికీ మనకు ఆంగ్లం అనేది మనల్ని ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది. అలా అని చెప్పి తెలుగుని పూర్తిగా మర్చిపోయి కేవలం ఇంగ్లీష్ సైడ్గా వెళ్ళడం అనేది కాదు. కానీ అన్ని భాషల్లోనూ కూడా మనకంటూ మన విద్యార్థులకు ఒక అవగాహన ఉండాలి. కాబట్టి అన్ని భాషలు కూడా నేర్చుకోవడంలో, వీలైనన్ని భాషలు నేర్చుకోవడంలో కూడా తప్పేం కాదని నేను భావిస్తూ విద్యార్థులకు ఒకటే చెప్తున్నాను, ఈరోజు 4 గంటలకు లేచి ఎవరైతే ముందుగా లేచి చదువుకొని ముందుకెళ్తారో, తన తల్లిదండ్రులు, గురువులు ప్రాధాన్యతగా వారి మాటల్ని విని ముందుకెళ్తారో వారు భవిష్యత్తులో ఖచ్చితంగా చాలా ఉన్నత స్థాయికి వెళ్తారని నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ రోజున్న యువత మరి తల్లిదండ్రులను, స్నేహితులను ఎవరిని కూడా మాట వినే పరిస్థితుల్లో లేదు. వారి చెడు వ్యసనాలు, మంచి చెప్పే వారి కంటే కూడా చెడు చెప్పే వారితోటి స్నేహం చేస్తూ, మరి ముఖ్యంగా ఈ కొద్ది రోజుల నుంచి అయితే చూసుకున్నట్టయితే గంజాయికి అలవాటు పడి యువత అనేది చాలా ఇబ్బందుల్లో కూరుకుపోతా ఉంది. మరి నేటి సమాజానికి యువత కరువవుతుంది. కొన్ని దేశాల్లో చూసుకుంటే చాలా వృద్ధులు ఉన్నారు, మరి యువత లేకుండా ఉంది. మన దగ్గర యువత ఉంది, కానీ యువత ఏం చేస్తుంది అంటే తిని తాగి పడుకొని తెల్లారిందా అనే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి యువత దృఢ సంకల్పంతో నిశ్చయంగా ఉంటే
మంచి అలవాట్లకు ఉంటే గనక దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే నిరుద్యోగ విషయానికి వస్తే మన 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 దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, నిరుద్యోగం అనేది చాలా పెద్ద ఎత్తున కూరుకుపోయి ఉంది. అది రెండు రకాలు కావచ్చు. ఇటు ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. అలా అని చెప్పేసి మన యువత అంతా కూడా కేవలం ప్రభుత్వ ఉద్యోగాల పట్ల సోయి ఉండి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కావాలనుకోవడంలో ఇది కరెక్ట్ సరైన కాదని నేను భావిస్తా ఉన్నాను. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. ప్రైవేట్ రంగాలే కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాలే కావచ్చు, కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ ని వాడుకొని నిరుద్యోగులు ఎక్కడ కూడా నిరుద్యోగులుగా ఉండకండి. యువత మేల్కొని వివిధ రకాలుగా వివిధ రంగాల్లో, రాజకీయ రంగాల్లో కావచ్చు, లేదా ఆర్థిక రంగాల్లో కావచ్చు, వ్యాపార రంగాల్లో కావచ్చు, ఇంకా వివిధ రంగాలు చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి యువత ఎక్కడ కూడా మాకు ఉద్యోగాలు లేవని చెప్పేసి అది నిరుత్సాహపడకుండా, ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన సొంతగా వ్యాపారం కానీ ఇంకేదైనా కానీ చాలా రకాలుగా మనకు అవకాశాలు నేటి సమాజంలో ఉన్నాయి. వాటిని అన్నింటినీ సమీకరించుకొని జోడించుకొని ముందుకు వెళ్లాల్సిందిగా నేను నేటి నిరుద్యోగ యువతకు కూడా నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఈరోజు మనం మెదక్ సిటిజన్ ఫోరం ప్రతినిధులతో వారు చేసినటువంటి వారి ఆలోచన, వారు చేయగలిగిన ప్రయత్నము, తర్వాత సాధించింది ఏదైనా ఉన్నది. మొత్తానికి ఓవరాల్గా చాలా గర్వకారణమైన విషయం. ఇట్లాంటి విషయం తప్పకుండా మేము తెలుసుకోవాలి. వాటి గురించి వీలైనంత వాళ్ళు అందిస్తున్న సేవలు తెలుసుకోవాలి, సమాజానికి తెలపాలని చెప్పేసి మా లోపల ఉన్నటువంటి ఏదైతే ఉత్సుకత అంటే ఇంట్రెస్ట్ ఏదైతే అది ఉండేనో అది అయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ అవసరం సందర్భం బట్టి ఇంకా విషయాల మీద ఈరోజు ఓవరాల్గా మీద నుంచి మాట్లాడినాం. సందర్భము వేరే అన్ని విషయాల గురించి కూడా, ఇంకా దీనిలో రాని విషయాల గురించి కూడా, తర్వాత ఇంకా వచ్చిన విషయాలను ఇంకా లోతుగా పరిశీలించడానికి కూడా అవసరం సందర్భం బట్టి మళ్ళీ వాళ్ళ సమయం మన సమయం వీలైనప్పుడు తప్పకుండా మళ్ళీ కలుస్తుంటాం. తప్పకుండా ఈరోజు వీళ్ళు అందిస్తున్నటువంటి మెదక్ జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణానికి కానీ మండలం, నియోజకవర్గం, జిల్లాకైనా వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలన్నిటికీ కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ వ్యవస్థాపకులుగా, టీమ్ ఆర్సీ న్యూస్ చైర్మన్గా నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతకంటే మనం ఇంకా ఎక్కువ ఏం చేయలేము, కానీ ఇంతకంటే చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరికీ. తప్పకుండా మీరు చేస్తున్నటువంటి కృషి ప్రయత్నం మెదక్ పట్టణ నియోజకవర్గ అందరు ప్రజలు కూడా తప్పకుండా గుర్తించాలి, మీకు ఆశీర్వదించాలి. తర్వాత మీకు అధికారులు కూడా సహకరించాలి, రాజకీయ నాయకులు కూడా సహకరించాలి. మీ పార్టీలకు కుల మతాలకు అతీతంగా వెనుకబాటుతనం మీద చేస్తున్నటువంటి ఏదైతే పోరాటమో లేకపోతే అభివృద్ధి గురించి కానీ సమస్యల పరిష్కారం గురించి కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం 100కు 200% ఫలించాలని కోరుతూ, అవసరం సందర్భం బట్టి నేను కూడా ఇవాళ మేము సిటిజన్ ఫోరం కాకుండా మీ సభ్యులు కాకుండా మేము కూడా ఒక సమాజంలో మేము కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ బాధ్యులుగా సభ్యులుగా మనమందరం కూడా మంచి సమాజానికి ప్రయత్నం చేద్దాం, కృషి చేద్దాం. ఇలాంటి మంచి విషయాలు మంచి కూడా ఇంకా ఎవరికైనా ఎక్కడైనా జరుగుతున్నట్టు ఉంటే కూడా మీరు మాకు లాస్ట్లో కనిపించే మా నెంబర్కు తప్పకుండా సమాచారం ఇవ్వాల్సిందిగా చూసిన వారందరికీ కోరుతూ, ఈ సమయం కేటాయించి అందరూ వచ్చి ఎవరైతే పాల్గొన్నారో ఈ సిటిజన్ ఫోరం సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే.